తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రేడ్ 2 అనలిస్ట్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఆస్పిరెంట్స్ రేపు మే 25 చివరి తేదీ. మరి డేట్ అయితే పెంచలేదు మిత్రులారా, ఎవరైనా అప్లికేషన్ చేయకపోతే చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయంలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేసేటువంటి బిట్టు. ఎందుకంటే మనం ఇక్కడ చదివేది ఎవరు ఏంటిది పర్యావరణం, ఎన్విరాన్మెంటల్. కావున ఎన్విరాన్మెంటల్కు ప్రాధాన్యత ఇవ్వండి. కొంచెం జనరల్ స్టడీస్లో కంటెంట్లో కూడా కొంచెం ఎన్విరాన్మెంటల్ ప్రిపేర్ అవుతున్నాము అనలిస్ట్ అనేది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎందుకంటే యూఆర్ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మీరు బెలెంలో COP 30వ సదస్సు 2025 29 బాకు అజర్బైజాన్లో జరిగింది. 29 బాకు అజర్బైజాన్. నా 31ది బ్రెజిల్లోని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపైన భాగస్వామ్య పక్షాల 30వ సదస్సు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP 2025 నవంబర్ 10 నుంచి 22 వరకు బ్రెజిల్లోని బెలెం నగరంలో హాంగర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. COP 30 11 రోజులు జరిగింది. 200 దేశాలు హాజరైనవి. ఫారెస్ట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ పాల్గొన్నారు దీంట్లో. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి. ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూక్లియర్ మిషన్ హరిత ఉదజని మిషన్లను ప్రారంభించిందని చెప్పింది. 16 నెలల్లో 200 కోట్ల మొక్కలు నాటినట్లు కేంద్ర మంత్రి వివరించారు. నిజానికి ఎందుకు ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ లాంటివి జరుగుతున్నవి అంటే బికాజ్ ఆఫ్ శిలజ ఇంధనాలు వాడడం. శిలజ ఇంధనాల తొలగింపు తుది ఒప్పందంలో కాదా మరి? ఈ టెంపరేచర్ రేజ్ కావడానికి గల కారణం పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలు వాడడం. ఇదే విధంగా భారత్ ఇక్కడ దీంట్లో వాతావరణ మార్పు పనితీరు సూచిలో 2026లో భారత్కు 23వ స్థానం. ఇది జాగ్రత్త. వాతావరణ పనితీరు సూచిలో 23వ స్థానం. అదేవిధంగా కాప్కు UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున ఫుల్ ఫామ్ అడుగుతాడు. UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్. జాగ్రత్త మిత్రులారా, దీని పేరే కాప్ అని పెట్టారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. పక్కా క్వశ్చన్. 23వ స్థానం భారత్. ఓకేనా? COP 30 సదస్సు బ్రెజిల్.